జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. ఆదివారం రోజు కర్మినారు అమరవీరుల స్థూపం తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా సమావేశం కలదు. అమరవీరుల స్థూపం నుండి ర్యాలీగా బయలుదేరి ఫిలిం భవన్ వరకు సమావేశం ఉంటుంది. కాబట్టి కర్మినారు జిల్లా ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్యలోనే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఈ మంత్రులనే కమిటీ వేస్తాం, ఒక తీపి కబురు కూడా ఈ మంత్రులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ సమావేశంలో ఉండడం జరిగింది. అదేవిధంగా మొన్న హైకోర్టులో కూడా తెలంగాణ ఉద్యమకారులు ఒక పిల్లు వేసిన సందర్భంగా ఉద్యమకారులను కూడా తప్పకుండా 8 వారాల లోపు తప్పకుండా వీరికి సమస్యలు ఏవైతున్నాయో అవి కూడా పింఛనే కావచ్చు, ఇండ్ల స్థలాలే కావచ్చు, తప్పకుండా ఇవని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎందుకంటే ఉద్యమకారులు గతము లోపట ఏ విధంగా నష్టపోయారో ఈ మధ్యలో అమలు చేస్తామంటారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞత తెలియజేయడానికి అమరవీరుల స్థూపం నుండి ఫిలిం భవన్ వరకు ర్యాలీగా వచ్చి ఆ సమావేశం ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తప్పకుండా విధిగా భావించి మీరందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లను కూడా తప్పకుండా పిలవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫౌండర్ సీమ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా సకాలంలో 10 గంటలకు తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. నా పేరు ఆయల ప్రసన్న. తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో ఉత్తర తెలంగాణ కన్వీనర్. నా పేరు ఆయల ప్రసన్న. సీనన్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెట్టి గత 8 ఏళ్ల నుంచి మేము అన్నతోని పనిచేయడం జరుగుతుంది. ఇవల్ల అన్నతో పని చేసుకుంటా తను ఏదైతే పిలుపునిచ్చిండో ఆ పిలుపుకి మేము అంగీకారంగా పనిచేసుకుంటూ పోయినాం. ఇవాళ విజయం సాధించబోతున్నాం ఉద్యమకారులం. ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, మొన్న మీటింగ్ పెట్టి కమిటీ ఎత్తా అన్నారు. కాబట్టి మాకు ఆనందంగా సంతోషపడి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అమరవీరుల స్థూపం కాడికి వచ్చి నివారణలు అప్పచెప్పి ఫిలిం భవన్లో మా అందరితో సమావేశం పెడుతున్నాడు. మన ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ పేరు పేరుకు ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రావాలి, కదిలి రావాలి. అన్నత్తుండు ఇది పెట్టినది సీనన్న, ఎవరు ఏంటి కాదు, సీన పెట్టిండు. అన్న అడుగులో మనం నడిచిన ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా ఇంత విజయం కూడా ఆయన వారంగా చేసుకుందాం. అందరు కదిలి రావాలని కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. అందరూ జై తెలంగాణ. అందరు కదిలి రావాలి, అందరు కదిలి రావాలి. విజయవంతం చేయాలి అన్నకు. అదొకటి ధన్యవాదాలు. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, సీన గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు మన ఆదివారం రోజు జరగబోయే అమరవీరుల స్థూపం నుండి మన ఫిలిం భవన్ వరకు జరిగే ర్యాలీలో మన రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, చైర్పర్సన్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. కాబట్టి మన ఉద్యమకారులంతా ఐక్యంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరచగలరని నా యొక్క మనవి. జై తెలంగాణ. ఫిలిం భవన్లో జరిగే సమావేశానికి అత్యధికంగా పాల్గొని ఉద్యమకారులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు గొడిశాల రమేష్ గౌడ్, టౌన్ అధ్యక్షుడిని.